ఈ సెమినార్ అనేటువంటిది నిజంగా మరి ఒక చారిత్రక నేపథ్యాన్ని మనకు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సెమినార్కి ఇంత ప్రాధాన్యం అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి ఒక మేధో మదనం, భావజాల వ్యాప్తి, ఉద్యమ కార్యాచరణకి ప్రధాన కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా ముందుకు తీసుకుపోయినాయో ఇవాళ మనం మళ్ళీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విశాల ప్రజా ఉద్యమంలో అందరం పాల్గొని తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్ళు తనలాడి తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకుపోయి ఏదో ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలనేటువంటి ఒక నేపథ్యంలో 10 ఏళ్ళు సాగినటువంటి పరిపాలన తర్వాత ఈ 17-18 ఏళ్ల పరిపాలనలో ఎటుపోతున్నది తెలంగాణ, ఎట్లయితున్నది తెలంగాణ అనేటువంటి ఒక మదన పడుతున్నటువంటి సందర్భంలో ఈ సెమినార్ జరపడం ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ప్రారంభం. తెరలు చేద్దాం అనుకున్నటువంటి తెలంగాణకు డెఫినెట్గా సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ఇది ప్రారంభం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక నేపథ్యం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అనేక సామాజిక ఉద్యమాలకి, అనేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పోరాటాలకు కూడా వారికి అవసరమైనటువంటి శక్తినిచ్చింది, అవసరమైనటువంటి వీరులనిచ్చింది, అవసరమైనటువంటి త్యాగాలను చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ప్రజలకి ఒక ఆరాధ్య దైవంగా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తాను. కాబట్టి ఈ సెమినార్ అనేటువంటిది ఇవాళ అశోక్ గారు పెద్దలు, ఎందుకంటే జగదీష్ అన్న చాలా వివరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పరిపాలనలో నేను చెప్దామనుకున్న జగదీష్ అన్నను చాలా విషయాల్లో బీట్ చేయొచ్చు. మంత్రులు ఇవాళ సంక్షేమ పథకం 150 ఉంటే 200 చేయొచ్చు. ఇంకొక ఆయన 15,000 రుణమాఫీ ఉంటే 20,000 చేయొచ్చు. ఇంకొక ఆయన బీమా 1,00,000 నుంచి 2,00,000 చేయొచ్చు. ఇంకొక ఆయన ఇంకేమైనా చేయొచ్చు. కానీ జగదీష్ అన్న కాలంలో 24 గంటల నిరంతర విద్యుత్తును బీటు చేయడం తెలంగాణ చరిత్రకు సాధ్యం. ఎందుకంటే 25 గంటలు ఉండదు కాబట్టి 24 గంటలు విద్యుత్తును సాధించుకున్నాం. ఎట్లా సాధించుకున్నాం? నిరంతర వెలుగులు. ఆనాడు మనం అందరం కూడా అనేక సందర్భాల్లో పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళం, వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళం. కరెంటు లేక మనకున్నటువంటి కష్టాలని, కరెంటు లేక మన జీవితాలు బుగ్గిపాలైనటువంటి నేపథ్యాన్ని ఈ 10 ఏళ్లలో అపూర్వ విజయం సాధించినటువంటి విషయంలో ముఖ్యమైనటువంటిది అది మన ఉద్యమకారుడు జగదీష్ అన్న చేతిలో ఆ విద్యుత్ శాఖ రావడం, కేసీఆర్ గారి మార్గదర్శనంలో నిరంతర విద్యుత్ ఇవ్వడం. ఇవాళ ఎక్కడికి పోయినా విద్యుత్ విషయంలో కరెంట్ ఇట్లా మలిగిపోగానే అయ్యో కేసీఆర్ పోయినా అని మాట ఎందుకు వస్తుందంటే 24 గంటల విద్యుత్తును తీసుకొచ్చినటువంటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి తెలంగాణ. ఇవాళ తెలంగాణ మీద ఎవరెన్ని మాట్లాడినా విద్యుత్ విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ ఇవాళ ఈ అద్భుతం ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి డెఫినెట్గా ఓయూకున్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలని డెఫినెట్గా మళ్ళీ మనమే మొదలు పెట్టాలి. మరి ఈ సమావేశం మరి జగదీష్ అన్న ఏ ఆలోచనతో జగదీష్ అన్నని ఇక్కడికి అందరూ ఆహ్వానించారో మీ మిత్రులందరూ కూడా డెఫినెట్గా దీనికి ఒక సార్థకం ఉంటుంది. ఇక్కడి నుండి మన ఆలోచనలు వెదజల్లేటువంటి ఒక కార్యక్రమం మొదలవుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా పేరుగా గుర్తు చేస్తా ఉన్నా. రెండవది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ సబ్జెక్టే తెలంగాణ, అందుకే మన చారిత్రక నేపథ్యం అన్న మనం తెలంగాణ తీసుకురావడానికి కూడా ఈ మూడే ట్యాగ్ లైన్లు: నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి. ఈ మూడిట్లో మనం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం. అందులో ప్రధానమైనటువంటిది నియామకాలు. నీళ్లు, నిధుల గురించి ఎంకన్నా చెప్పిండు, జగదీష్ అన్న కూడా మాట్లాడతాడు, అశోక్ గారు కూడా మాట్లాడతారు. నియామకాలకు సంబంధించి నియామకాలు అనేటువంటి విషయంలో మనం చాలా విద్యార్థులం కానీ, ఉద్యోగులం కానీ, మొత్తం సబ్బండ వర్గాలు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిపాలనలో సరైనటువంటి అవకాశాలు లేవు. మన రాష్ట్రం మనం తెచ్చుకొని మన ఉద్యోగాలు మనకు కావాలనేటువంటి దీంతో కొట్లాడినాం.